ఎక్కడ్రా మాయమయ్యాడు? మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వాడు వెళ్ళిపోయాడు. బండి రే బాండం, అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నారా? అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు. కర్మ కర్మ, ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకుని దాన్నెందుకు చూస్తున్నారా? నువ్వు జిమ్మిని బయటికి తీసుకెళ్ళి. ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్మి నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు. వాడి ప్యాంటా? ఈ ప్యాంటు గురించేనా బోండంగాడు చెప్పింది? మీరెందుకు కూర్చొని ఈ ప్యాంట్నే చూస్తున్నారు? మన ఇంట్లో డబ్బులు కొట్టేశాడు కదా వాడి ప్యాంట్. నేను పంచేనా? దీన్ని ఉతికి ఐరన్ చేసేవనా? దొంగను వదిలేసి వాడి ప్యాంట్ పట్టుకుని ఫీల్ అవుతున్నారు. పండ్రా పని చూసుకోండి. వయ్యారంగా నడిచించాలు ఇకెళ్ళు, త్వరగా బంగారు కొండ. ఎవరిని అడిగి పెళ్ళి ఆపావో? నాకు ఇప్పుడు ఆ అమ్మాయే కావాలా? రేయ్, నేనే డబ్బు పోయిందనే చిరాకులో ఉన్నాను. మర్యాదగా విని పొమ్మను. నువ్వు న్యాయంగా సంపాదిస్తే ఉంటుందే. ఇలా వైన్ షాప్ లో క్వార్టర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు లెక్కన అన్యాయంగా సంపాదిస్తే నాకించే పోతుంది. మధ్యలో బొక్కుంది. చూసావా, నిన్నే దెబ్బ కొడుతున్నాడు వీడు. నమస్తే సార్, మది అంతా చెప్పాడు. దొంగిలించిన డబ్బు బ్లాక్ మనీ అయినందువల్ల అన్అఫీషియల్ గా అన్ని చెక్ పోస్టులు చెక్ చేశాం. డబ్బు ఊరు దాటి వెళ్ళలేదు. అనా లోకల్ లాడ్జ్లో ఎతకమని చెప్పాను. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎదురు చూస్తున్నట్టున్నాడు. మల్లిక, డబ్బులు తీసుకునిరా. ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారుగా, ఇంకేడుంది డబ్బు? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు రిటర్న్ చేశారు కదా, ఆ డబ్బుల్ని తీసుకురావే. వస్తున్నా. ఎదుగోండి. గ్రూపుల్లో సర్క్యులర్ పెట్టాను, త్వరగానే పట్టుకుందాం సార్. ఉండు, ఇలా ఇవ్వు. మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ కదా ఇది. ఏది లేవండి, వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది. जेनी, कैसे दिल पासे मम्मा? क्या तुला दी? क्यों सजना सना सना? కొత్త సట్ట మట్ట ఏంటే మీ కొత్త సట్ట మట్ట? సార్ తను వదిలేయండి సార్. సార్ వదిలేయండి సార్. సార్ తను వదిలేయండి సార్. ఏదైనా తెలిస్తే చెప్పు సోఫీ. సోఫీ చెప్పి. सतीश సతీష్. హాయ్ ఓనర్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్. రావయ్యా. ఏంటి అన్ని బట్టలు ఒకేసారి ఉతికారేసావు? అది ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకని వేసుకున్న బట్టలు కూడా ఉతికారేకు. చూడలేక మేము చచ్చిపోవాలి. ఏంటయ్యా? హాయ్ డార్లింగ్. ఏయ్, ఏమైంది? నా డబ్బులు కొట్టేసి నాకే ఇస్తావా? సార్ సార్ నేను ఇంకో అరగంటలో మొత్తం డబ్బులు నా చేతికి రాలేదో? సార్ నేను చెప్పేది వినండి. సార్ 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 వాడిని చేయకండి, నేను మీ డబ్బులు తీసుకొస్తాను. నేను తీసుకొస్తానని చెప్తున్నానుగా. వస్తావురా. అన్నా, మా యదవులు ఏమైనా చూసావా? నిన్న రాత్రి నుంచి మనిషి కనపడడం లేదయ్యా. నిన్న సాయంకాలం మత్తులో ఫోన్ చేశాడు. 3 లక్షలు ఇస్తాను, 3వ అంతస్తు నుంచి దూకుతావా అని అడిగాడు. పిచ్చికిచ్చి ఏమైనా పట్టిందేమో వాడికి. హలో, ఎవరో సతీషా? నేను ముత్యాలమ్మపేట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. నువ్వు వెంటనే స్టేషన్కి రాగలవా? వెంటనే వస్తాను సార్. ఎంత సార్? స్టేషన్ బెయిల్ 3500. వీళ్ళకి బదులుగా వేరే వాడు వెళ్తాడు కోర్టుకి, వాడికి ఒక 500, మొత్తం కలిపి 4000. సంతకాలు చేసి వెళ్ళండి. నమస్తే సార్. సార్, ఒకే ఒక బీర్ తీసుకోమంటారా? రారా, ఎక్కడికి వచ్చి ఏమడుగుతున్నాడు చూడు. ఈ వైన్ షాప్ లో ఉన్న వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి చెప్పుంటారు, అందుకే కరెక్ట్ గా పట్టేసుకున్నారు. రే, అదంతా సరిగానే డబ్బులు ఎక్కడయ్యా? సతీష్, మేమిద్దరం. ఊరుకో.
ఇప్పుడు చెప్పు. డబ్బంతా పోలీసులు దొరికిపోతుందేమోనని మేము భయపడ్డాం. అప్పుడే లైట్ హౌస్ వెళ్తుర్లో బీచ్ పక్కన ఒక బిల్డింగ్ కనిపించింది. రేయ్ బాలు, అక్కడ చూసావా? త్వరగా ఓపెన్ చేయి. త్వరగా రా, త్వరగా రా. పోలీసులు వస్తున్నారా? పరిగెత్తరా, బండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కొంచెం దూరం వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఒకటి వస్తుంది. దాన్ని ఆనుకుని ఓ లెఫ్ట్ వెళ్తుంది. లెఫ్టే కదా? రైట్. రైటా? అంటే నువ్వు లెఫ్ట్ చెప్పింది రైట్ అన్నాను. పొర్రాని. వెళ్ళి త్వరగా తీసుకురండి, పోండి. అన్నా, బ్యాగ్ కనపడలేదు. కనపడడం లేదా? రేయ్ బాగా వెతకరా. వెతికనన్నా, లేదన్నా. ఈ గడ్డి మొత్తం బయటికి తోసి చూడరా. ఇక్కడే కదరా పెట్టాం, ఏమైపోయి ఉంటుంది? ఏంటది ఇక్కడేగా పెట్టావు? సతీష్, డబ్బు కనపడడం లేదు సతీష్. సరిగ్గా వెతకరా. ఇక్కడే పెట్టాం మావా, ఇప్పుడు కనపడలేదు. రేయ్ బాలు, ఇలా చూడరా. అయితే డబ్బులు బ్యాగ్ ఎవరో లోపలికి లాక్కెళ్ళిపోయి ఉంటారు. అవునరా. అయ్యయ్యో, అంత డబ్బు ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు. పిచ్చ లైవ్ గా ఉంది, చాలా లైవ్లీగా చేస్తున్నారు. ఈ ఐడియా ఎవరిది? ఈ తీసుకెళ్లే ఐడియా నీదా? ఐడియా ప్రామిస్ గా డబ్బు కనపడడం లేదు. అదే కనిపెట్టేశాంగా. ఎక్కడ పెట్టారా? మమ్మల్ని నమ్మవా? అక్కడ నా లవర్ ప్రాబ్లం లో ఉందని చెప్తున్నానా? గొంతు కోసేస్తా. మర్యాదగా డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి. చెప్పరా? ఒట్టే చెప్తున్నాను, మాకు తెలీదు. ఈ ఇంట్లో ఎవ్వరు లేరు, ఎవరొచ్చి తీసుకెళ్తారయ్యా? రేయ్, అక్కడి నుంచి ఎవరో మనల్ని చూసెళ్ళినట్టుగా ఉంది. వద్దు సతీష్, నువ్వు లోపలికి వెళ్ళదు. చెప్పేది విను సతీష్. వద్దురా సతీష్, వెళ్ళిపోదాం. బాలు, నువ్వేనా చెప్పరా? వద్దురా, వెనకెళ్ళిపోదా. నువ్వేనా చెప్పరా? తెరుచుకున్న తలుపు దానంతట అదే మూసుకుంటే దెయ్యం ఉందని అర్థం. ఇది తెరుచుకునే కదా ఉంది. తలుపు మెల్లగా మూయొచ్చు కదా. రే, నేనెక్కడ మూసాను రా? దానంతట అదే మూసుకుంది. ఏమైంది సతీష్? చైర్ దానంతట అదే ఊగుతుంది. ఇప్పుడే నేను తోసొచ్చాను రా. బాలు, వాడిని నోరు మూసుకుని రమ్మను, లేదంటే కొట్టి పడేస్తాను. అన్నా, నువ్వు నోరు మూసుకుని రా అన్నా. ఇటువైపు ఏదో. లోపలికి వెళ్దాం. నువ్వు లోపలికి వెళ్ళి చూడు. నువ్వు ఇటు వెళ్ళి చూడరా.
ఏ ఏ వెళ్ళి పంచుడు పోరా. అలా చూడు సతీష్, వెళ్ళదు వెళ్ళదు సతీష్, చెప్పేది విను. చెప్పేది విను. ఏంట్రా దెయ్యం నల్ల ట్రౌసర్ వేసుకుంది? తెల్ల ట్రౌసర్ వేసుకుంటే మస్ అయిపోద్ది కదా, అందుకే నల్ల ట్రౌసర్ వేసుకుంది. ఏంట్రా భయపడ్డారా? అవునన్నా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నా? సరే కానీ మీరిక్కడ ఏం చేస్తున్నారా? సైకో దయ్యం తిరిగాడే చూడరా ఇది. మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. అన్నా బ్యాగ్ ఇస్తే పోతాం అన్నా. ఏంటంటే ఏం బ్యాగో? ఎవరు బ్యాగో? రే పోండ్రా, వెళ్ళండ్రా. ఇది మన బ్యాగ్. అవునన్నా, బయటికి రండి, రండి. కనిపెట్టారా? అన్నా గొడవలేం వద్దన్నా, ఆల్రెడీ నా లవర్ అక్కడ ప్రాబ్లంలో ఉందన్నా, దయచేసి నా డబ్బులు ఇచ్చేయన్నా. ఏంటే నీ డబ్బులా? ఈ డబ్బుని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో నాకు తెలుసులే. ఇప్పుడు చెప్పు. డబ్బు మొత్తం పోలీసులకు దొరికిపోతుందేమోనని భయపడిపోయాం. అప్పుడే లైట్ హౌస్ వెళ్తుల్లో బీచ్ పక్కనే ఒక బిల్డింగ్ కనిపించింది. సతీష్, ఆ బంగ్లాలో ఉన్న కారు కిందే డబ్బు మొత్తం దాచుంచాం, ఎవ్వరూ తీలేరు. రేయ్, వీళ్ళని ఇక్కడే కుమ్మేయండ్రా. ఎవరైనా చూసారంటే ఆ దయ్యమే కుమ్మింది అనుకుంటారు. డబ్బు డబ్బు డబ్బురా, డబ్బు డబ్బే డబ్బు డబ్బురా, రీచగా ధనలక్ష్మిదే. మా దగ్గర Welcome to Fernandez family. Hello. మా ఫ్యామిలీతోనే మీరు గేమ్ ఆడబోతున్నారు. మా గేమ్ వెరీ సింపుల్, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి. రూల్ ఇస్ a rule. I always respect the rule. Now, rule number 1. గేమ్ ఆడకుండా డబ్బు తీస్తే
ఎలిమినేట్ అవుతారు. Now, rule number 2. గేమ్ ఫినిష్ చేయకుండా బయటికి వెళ్ళినా ఎలిమినేట్ అవుతారు. మొదలు పెడతామా? Welcome back to Win or Run. ఈ గేమ్ లో మీరు విన్ అయితే మీ బెట్టింగ్ అమౌంట్ కంటే 50 టైమ్స్ ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ ని గెలుచుకోవచ్చు. మా గేమ్ చాలా సింపుల్. ఈ ఎంట్రీ డోర్ ద్వారా లోపలికెళ్ళి ఆ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటికి రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కి ఉన్న కీ ఈ బంగ్లా లోపల దాచిపెట్టా. ఈ కీని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే మీ టాస్క్. కీని కనిపెట్టడానికి క్లూ ఇదిగో. దేహానికి చెయ్యి ఉంటుంది, కాలుంటుంది, ముక్కుంటుంది, కళ్ళు ఉంటాయి, కానీ ప్రాణం ఉండదు. అదేంటే? పవర్ స్టార్ డైలాగ్ లా ఉంది. పవర్ స్టార్ అని అనకరా, పీకే అని చెప్పు. ఓకే ఓకే కాదరా, పీకే. 10 సెకండ్స్ లోపు దీనికి సమాధానం చెప్పకపోతే ఎలిమినేట్ అవుతారు. Your countdown starts now. ఒకవేళ అదే ఉంటుందేమో. ఏది చెప్పు, అది ఇది అని కన్ఫ్యూజ్ చేస్తారేంట్రా? ఒకవేళ అది అదే ఉంటుందా? ఏదో అంటారు, సరిగ్గా గుర్తు రావడం. కరెక్ట్ ఆన్సర్. బొమ్మలోనే కీ ఉంది, కానీ బొమ్మ ఎక్కడా? రేచల్ కి తెలియకుండా హైడ్ అండ్ సీక్ ఆడి బొమ్మని కనిపెట్టాలి. లెవెల్ 1 దాగుడు మూతల ఆట. రిమెంబర్ ద స్కూల్ డేస్? నౌ గో సర్చ్. రన్. అన్నా, ఆడు డబ్బు తిరిగి తీసుకొస్తాడని నమ్మకం నాకైతే లేదు. వస్తాడ్రా, వస్తాడు. ఈ వేలు కట్ చేసి వీడియో తీసి వాట్సాప్ చేస్తే తప్పకుండా